ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ హౌసింగ్ బోర్డు డైరెక్టర్ ద్రాక్షాయిని అన్నారు. శుక్రవారం పెనుమూరు మండలంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచక పాలన పతనమయ్యే రోజులు తొందరలో ఉందని అన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడిన తీరు సరికాదని అన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాటలకు మీరే కదా కీలకమైన పదవిలో, అది హోంమంత్రిలో ఉండి వాడు వీడు అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని తెలిపారు. ఎంత హుందాతనంగా వ్యవహరించాలి. ఇవాళ మీరు టీచర్ స్థాయిలో ఉంటే మీ స్టూడెంట్స్కి కూడా ఇలానే వాడు వీడు అనండి అని నేర్పించే వాళ్ళ. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ గుడివాడ అమర్నాథ్ గారికి నోటీసులు ఇవ్వడం కరెక్టే అయితే, కేసులు పెట్టడం కరెక్టే అయితే, ముందు కేసులు పెట్టాల్సింది, నోటీసులు ఇవ్వాల్సింది మీకే హోంమంత్రి గారు. ఎందుకంటే ఒక సభలో మాట్లాడుతూ విజయమ్మ, భారతమ్మ అంటూ వాళ్ళ నాన్న వీళ్ళ నాన్నకి ఏమవుతారు అని పవిత్రమైన తల్లి తండ్రి బంధాన్ని కూడా తప్పు పట్టి మాట్లాడినారు మీరు. మీ మీద కేసు ఎందుకు పెట్టకూడదు? పబ్లిక్ లైఫ్కి, పొలిటికల్ లైఫ్కి దూరంగా ఉండే జగనన్న కూతుర్ల గురించి నారా లోకేష్ గారు మాట్లాడతారు. అలాంటి నారా లోకేష్ గారి పైన ఎందుకు కేసు పెట్టకూడదు? గంగాధర నెల్లూరు ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి గారిపై ఆ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే థామస్ గారు మేకప్ వేసుకుని తిరుగుతుంది అని అన్నారు. అలాంటప్పుడు ఆ థామస్ గారిపై ఎందుకు కేసు పెట్టకూడదు? మా మాజీ మంత్రి విడుదల రజనీ గారిని కూడా అదే విధంగానే మేకప్ వేసుకుని తిరుగుతుందని చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడినారు. మరి అలాంటి వ్యక్తిపై ఎందుకు కేసు పెట్టకూడదు? కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక గారిని ఎంత భయభ్రాంతులకు గురి చేసినారు టీడీపీ కార్యకర్తలు, నాయకులు. ఆమె వాహనంలోనే 2 గంటల పాటు నిర్బంధించారు. దిక్కుతోచని పరిస్థితుల్లో భయపడ్డారు హారిక గారు. అలాంటి టీడీపీ కార్యకర్తలపై, నాయకులపై ఎందుకు కేసు పెట్టకూడదు? మాజీ మంత్రి రోజా గారిపై బండారు సత్యనారాయణ గారు కానీ, ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కానీ ఎంత సభ్య సమాజం తలదించుకునేలాగా, ఎంత అసభ్యకరంగా మాట్లాడినారు. మరి అలాంటి వాళ్ళపై మీరు ఎందుకు కేసు పెట్టరు? ఈ రాష్ట్రంలో మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే, ప్రజాప్రతినిధులే ఎంతోమంది మహిళలపై అత్యాచారం చేశారు. మరి అలాంటి వాళ్ళపైనంతా మీరు ఎందుకు కేసు పెట్టలేదు? మహిళల్ని మోసం చేసి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులపై కేసులు పెట్టండి. వ్యవస్థలు ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా మా కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు కానీ, చట్టాలు కానీ అందరికీ సమానమని మీరు నిరూపించండి. నేను మిమ్మల్ని హోంమంత్రి గారిని అడుగుతున్నాను. తప్పు చేసిన మీ నాయకులందరిపై, మహిళలపై అత్యాచారానికి గురి చేసిన మీ నాయకులపై, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీ నాయకులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టండి. చట్టం అందరికీ సమానమే అని నిరూపించండి. అప్పుడు మీకు సెల్యూట్ చేస్తాం. అంతేగాని మీకొక చట్టం, మాకొక చట్టం, మీరు చెప్తే నీతులు, మేము చెప్తే బూతులు అన్నట్టు చిత్రీకరిస్తే రాష్ట్రంలో నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. హోంమంత్రి అనిత గారు, మీకే చెప్తున్నాను. హామీలు అమలు చేయకుండా మహిళల్ని మోసం చేశారు. అత్యాచారానికి గురి చేస్తూ మహిళలు ఇంకో కొంతమంది మహిళల్ని అవమానానికి గురి చేస్తున్నారు. మహిళలకి రక్షణ కల్పించకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మీ పాలన ఎంత దారుణంగా ఉంది అనేది